3 ఫేజ్లలో రుణమాఫీ ప్రక్రియ చేపట్టినా టెక్నికల్ ఇష్యూతో కొందరు అర్హులైన వారికి రుణమాఫీ కాకపోవడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇంటింటికి సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ కాని అర్హులైన వారి కోసం రైతు వేదిక వద్ద ప్రత్యేక నోడల్ అధికారులను నియమించింది సర్కార్. గ్రివెన్స్ సెల్లో వచ్చిన కంప్లైంట్తో అగ్రికల్చర్ సిబ్బంది రైతుల ఇళ్లకు వెళ్లి సర్వే చేస్తున్నారు. అర్హులైన వారందరికీ రుణమాఫీ అవుతుందన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్తో శేఖర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. హామీలో భాగంగా ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి ఈ ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్ కూడా 2 లక్షల వరకు కూడా రుణమాఫీ అయినాయి. కొంతమంది ఇందులో ఎవరైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సంబంధించి మాత్రం రుణమాఫీ కాలేదు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ, అదేవిధంగా దగ్గరలో ఉన్న రైతు వేదికల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏముందో పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ కూడా ముందుంటుంది. ఇక్కడ చాలామంది రైతులు ఉన్నారు. అదేవిధంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా స్వయంగా వాళ్ళ దరఖాస్తులు స్వీకరిస్తూ వాళ్ళకు ఉన్న సమస్యను వివరిస్తూ ముందుకు పోతున్నాడు. మొత్తం కూడా చాలా మంది బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు. వాళ్ళకు కొంత ఇబ్బందిగా ఉంది, రుణమాఫీకి సంబంధించి మాకు క్లారిటీ లేదని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. దాంట్లో భాగంగానే నోడల్ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఏం పేరండి మీ పేరు? నా పేరు శంకరయ్య అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను వచ్చేసి నల్గొండ. మాది వచ్చి త్వరగా నరసింహాపురం విలేజ్ ఆయకట్టు కింద ఉంటుంది భూమి. మాది 2 పాస్బుక్లు, మా మిస్సెస్ది నాది. ఇద్దరిది 1.5 లాక్ 1.5 లాక్ తీసుకున్నాము. అది 180 180 అయింది. అందులో 2 మాఫీ రాలేదని అడగడానికి వచ్చాను. అందువల్ల ఇప్పుడు సార్ ఉండి మీకు 2 లక్షలు మాఫీ అవుతుంది, ఇద్దరికి కలిపి కొరవ ఎక్స్ట్రా మేము ఫామ్ పంపించగానే మీరు అది పే చేసుకోమని చెప్పారు. దానికి సంతోషపడి వెళ్ళిపోతున్నాం. జనరల్గా బ్యాంక్ దగ్గరికి వెళ్ళిరా? మీకు రుణమాఫీ బ్యాంక్ దగ్గరికి వెళ్తే రుణమాఫీ ఇంకా మీది కాలేదండి, మీరు వ్యవసాయ ఆఫీస్కి పోయి కనుక్కోండి అని చెప్పారు. దానికోసమని ఇక్కడికి వచ్చాం. మీ దగ్గర రైతు వేదికలు కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా నోడల్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు అడిగే ప్రయత్నం చేశారు? అక్కడ మన గ్రామీణ బ్యాంక్ అండి, అక్కడ నోడల్ ఆఫీసర్స్ ఎవరు లేరు. యాక్చువల్గా మామూలుగా మేము పోయిన సమయానికి వేరే బ్యాంకు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఈ విషయం చెప్పారు. ఇంకా ఇక్కడ కొంతమంది రైతులు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మాది ఇక్కడనే సార్, మాది కాకులకొండారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మా అమ్మాయికి 3 ఎకరాలు ఉంది. 3 తీసుకోరు? 89,000 తీసుకున్నాము. ఇక ఒక 10,000 అలా బ్యాంకులో పెట్టుకోరు. ఒక 80,000 మాకు ఇచ్చారు. ఆ 80,000కు 2018 నుంచి తీసుకుంటూ వస్తున్నాం, రెన్యువల్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటి వరకు కూడా ఒక 6 నెలల కింద ల్యాండ్ అప్పులు అయ్యి అమ్ముకున్నాం. అది అన్న పరిస్థితి. అది ఇప్పుడు రుణమాఫీ అయిందా మీకు? కాలే కాలేదనే అప్లికేషన్ తీసుకుని వచ్చినాం, పెట్టాం మా అమ్మాయిని. ఎన్ని ఎకరాలు ఉంది? ఎంత తీసుకున్నావు లోను? 1,00,000 రూపాయలు తీసుకున్నాం సార్. మరి కాలేదనేది మాఫీ కాలేదు సార్. ఎందుకు? మేము ఎవరికి వెళ్ళలేక గట్టికి మిత్తి కట్టలే, అసలు గట్టి తిరగట్లేదు. ఎన్ని కట్టిన ఇన్ని రోజులు ఉంది. ఏనేమో అనుకుంటే కట్టిన అయిపోయింది, ఇక్కడ కడదాం అనుకుంటే కాలేదు. ఇప్పుడు మొత్తం 99,000 అయినట్టు మిత్తి. తప్పుడు లేదు, అది లాగబడ్డది అంటారు. దాన్ని చూద్దామని వచ్చినాం. ఓకే, మరి అవుతుందని చెప్తున్నారా? ఏది చెప్తలేదు సార్. మరి కాదంటారు, మరి కట్టమంటారు. ఏది చెప్తారో తిందామని వచ్చినాం. ఓకే, అదే మరి మీ దగ్గర ఉన్న బ్యాంకును అడిగినావా? బ్యాంక్ మేనేజర్ అడిగినా సార్? మేము అది దోనపల్లి పోయినాం సార్. ఇక్కడ అప్పుడు నల్గొండలో ఇచ్చారు. నల్గొండలో ఇస్తే తీసుకున్నాం. మళ్ళీ దోనపల్లికి వేసారు. మాది దోనపల్లికి వేస్తే మరి అడిగి పోయి నల్గొండ పోయి చూపించుకోపో అన్నాడు. రైతులకు రుణమాఫీ కొంతమందికి అయింది, మరి కొంతమందికి అంటే టెక్నికల్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లానికి సంబంధించిన వాళ్ళే రుణమాఫీ కాలేదని చెప్పుకొస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కూడా స్వయంగా వచ్చే రైతులకు వివరిస్తున్నారు. వాళ్ళకు ఎట్లుంటుంది ఏంది అనేది ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, రుణమాఫీకి సంబంధించి పూర్తిగా అయిపోయిందా సార్? ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి 3 దఫాలుగా 2 లక్షల లోపు ఉన్న రుణాలందరికీ కూడా జమ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా మన జిల్లాలో 1,433 కోట్లు 1,73,000 వ్యక్తిగత పంట రుణ ఖాతాల్లో జమ చేయడం జరిగింది. వాటికి సంబంధించి రైతులందరూ కూడా గత నెల జూలై 18 నుంచి ఆగస్టు 15 మధ్యలో ఏదైతే పడ్డాయో ఆ పైసలన్నీ కూడా విత్డ్రా చేసుకోవటము, రెన్యువల్ చేసుకోవడం జరుగుతుంది. జిల్లాలో ఇప్పటికే 50% పంట రుణాలు రెన్యువల్స్ కూడా అయినాయి. ఏదైతే మనం విడుదల చేసిన సుమారుగా 700 కోట్లు తిరిగి మళ్ళీ రైతులు రెన్యువల్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్యాప్లో ఈ 3 దఫాల మధ్యలో కూడా రైతులకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే గ్రీవెన్సీలు పెట్టడం జరిగింది. అది ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మొన్న 14వ తారీఖు రోజు కూడా ఒక సర్కులర్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ప్రతి రైతుకు కూడా అర్హులైన రైతుకి మనం రుణమాఫీ వర్తింపజేయాలి అనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఒక మండలానికి నోడల్ అధికారిగా వ్యవసాయ శాఖ అధికారి నియమించడం జరిగింది.
ఉద్దేశం ఏంటంటే మండల స్థాయిలో ఉన్న బ్యాంకు బ్రాంచెస్ అందరికీ కూడా తన పరిధిలో ఉన్న అర్హత గల రైతులందరికీ కూడా స్వయంగా వ్యవసాయ అధికారి మానిటరింగ్ చేస్తూ ప్రధానంగా ఈ మధ్యలో మాకు వచ్చిన గ్రీవెన్సెస్ దాదాపుగా 12,000 ఉన్నాయి. దాంట్లో లిఖితపూర్వకంగా 5,900 ఖాతాలు వచ్చినాయి. దాంట్లో మెయిన్గా కుటుంబ సభ్యుల నిర్ధారణ గురించి వచ్చినాయి ఒక 1,800 గ్రీవెన్సెస్. వాటిని అన్నింటినీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫ్యామిలీ అని అంటే భార్య, భర్త మరియు పెళ్లి కాని పిల్లలు ఉన్నట్లయితే ఒక కుటుంబంగా నిర్ధారించవచ్చు. ఏదైనా నిర్ధారణ లోపం ఉంది, నిర్ధారించవలసి ఉంది అనేది మనకి ఆధార్ బేస్డ్ వెరిఫికేషన్ ఉంది. వాళ్ళందరికీ కూడా వ్యవసాయ అధికారి ఇంటికి వెళ్ళి స్వయంగా కుటుంబాలని సెల్ఫ్ డిక్లరేషన్ లేదా వాళ్ళ దగ్గర ఏదైనా రేషన్ కార్డు ఉన్నా సకుండా ఎస్కే సర్వేలు ఏదన్నా ఏదో ఒక ఫ్యామిలీ యూనిట్గా ధృవీకరించే కాగితం తీసుకొని ఏదైతే ఇంకొంత మనకు పోర్టల్ ఇవ్వలేదు, నెక్స్ట్ వీక్ ఇస్తారు. దాంట్లో ప్రతి ఒక్క రైతును కూడా అర్హులుగా గుర్తిస్తూ వాళ్ళని అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాన్ని అన్ని పరిశీలించి ప్రభుత్వం నేరుగా ఆ కుటుంబానికి జమ చేయడం జరుగుతుంది. చాలామంది కూడా ఇప్పుడు రైతులంతా కూడా రుణమాఫీ మీదనే పడ్డారు. అంటే ఓవైపు ఏమో పెట్టుబడుల టైము, పత్తి కావచ్చు, వరికి కావచ్చు, పెట్టుబడుల సమయం కావడంతో అందరూ కూడా రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు, వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. చాలామందికి అయింది. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని సార్ట్అవుట్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. త్వరలో వాళ్ళకు కూడా రుణమాఫీ అవుతుందని చెప్పేసి చెప్పుస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.